నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఒడిషా కోరాపుట్ జిల్లాలో ఉన్న చారిత్రక క్షేత్రం జయపురం. నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా అని ప్రతి కార్యానికి ముందుగా పూజించే ప్రథమ పూజార్హ దైవం వినాయకుడు. అటువంటి విశిష్ట దైవం గజాననం భూతగణాధి సేవితం అన్న గణేశ స్తుతి వాక్యానికి తగ్గ రూపంతో జయపురంలో చక్కటి ఆలయ గర్భాలయ మూర్తిగా విశిష్టమైన దర్శనాన్ని ఇస్తున్నాడు. జయపురం దేవస్థానంలో కొలువైన సిద్ధి బుద్ధి సమేత గణపతిని నేటి తీర్థయాత్రలో దర్శించుకుందాం. విఘ్నాలను హరించి సకల కార్యాలను సిద్ధింపచేసే వరదాయకుని కోవెల. సిద్ధి ప్రదాయతను బుద్ధి ప్రదాయతను చెంతనే ఉంచుకుని దర్శనమిస్తున్న గణపతి. విఘ్నాలను హరించి సకల కార్యాలను సిద్ధింపచేసే వరదాయకుని కోవెల. సిద్ధి ప్రదాయతను బుద్ధి ప్రదాయతను చెంతనే ఉంచుకొని దర్శనమిస్తున్న గణపతి. వర్ణరంజితంగా శుభశోభస్కరంగా కొలువైన గజాననుడి అపురూప ఆలయం. ఉపాలయాల ఉపదేవతలతో ఉత్సవ సంరంభంలా వెలుగొందుచున్న ఉమాసుతుని ఉత్తమోత్తమ మందిరం. ఒడిషా కోరాపుట్ జిల్లా జయపురం పట్టణంలో విరాజిల్లుతున్న శ్రీ సిద్ధిబుద్ధి సమేత గణపతి దేవస్థానం. నెమలి వాహనుడైన కుమారస్వామితో పోటీ పడిన ఎలుక వాహన వినాయకుడు ముల్లోకాల ప్రదక్షిణ చేసి సకల గణాధిపత్యాన్ని పొందాడు. పరమశివుడే వసంగిన వరంలా ప్రథమ పూజార్హ దైవమయ్యాడు గణపతి. గణపతి ఎంతో మహిమాన్వితుడని భక్తజనం విశ్వాసం. సకల జనుల కార్యసిద్ధిని నెరవేర్చే వరదాయకుడిగా, అందరి మనోవాంఛలను తీర్చే క్షిప్ర ప్రదాయకుడిగా విఘ్నేశ్వరుడు ఎంతో ప్రసిద్ధికెక్కాడు. సర్వ విఘ్నాలను హరించే దేవుడైన ఈ విఘ్నేశ్వరుడు జయపురం మందిరంలో తన ఇరువురు దేవేరులతో కూడి నిండైన దర్శనాన్ని ఇస్తున్నాడు. మెండైన అర్చనాది కైంకర్యాలను అందుకుంటున్నాడు. కలౌ చండీ వినాయకౌ. కలియుగాన త్వరగా ప్రసన్నులయ్యేవారు పార్వతీసుతుడు వినాయకుడే అని అర్థం. అటువంటి కలియుగ వరదాయక వినాయకుడు గణపతిగా ఒడిషా నేలపై కోరాపుట్ జిల్లా జయపురంలో కొలువై ఉన్నాడు. ఏ కార్యం తలపెట్టినా, ఏ పని ప్రారంభించినా, ఏ దేవుని పూజ చేయనెంచినా ముందుగా చేసేది ఈ గణపతి పూజనే. ప్రథమ పూజార్హ దైవమైన ఈ గణపతి క్షిప్ర గణపతిగా కొన్ని చోట్ల, వరసిద్ధి గణపతిగా మరికొన్ని చోట్ల, హేరంబ గణపతిగా, హరిద్ర గణపతిగా ఇంకొన్ని చోట్ల ప్రతిష్ఠితమై ఉన్నాడు. ఈ మందిరాన తన ఇరువురు భార్యలైన సిద్ధిబుద్ధిల సమేతంగా గర్భాలయంలో దర్శనమిస్తున్నాడు. పాలరాతి శ్వేతవర్ణంతో మెరిసిపోయే సిద్ధిబుద్ధి వినాయకుడిగా ఈ ఒడియా గణపతి దేవుడు ప్రకటితమవుతున్నాడు. వక్రతుండ మహాకాయుడై కోటి సూర్య సమప్రభల కాంతులతో వెలుగొందుతూ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని ప్రార్థించే భక్తులకు వారు కోరినవన్నీ ఇచ్చేందుకు ఇలా అనేక ఆలయాలలో ప్రతిష్ఠితుడై ఉన్నాడు. గర్భాలయంలో ఈ వక్రతుండ మహాకాయుడు ఆసీన భంగిమలో చతుర్భుజుడై కాషాయపు రంగు పట్టు వస్త్రాలను ధరించి దర్శనమిస్తున్నాడు. తమ స్వామికి అటూ ఇటూ సిద్ధిదేవి బుద్ధిదేవులు నిలబడి పట్టుపుట్టాలతో చూడముచ్చటి దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు. సకల అలంకరణలు చేయించుకున్న ఆ సిద్ధిబుద్ధి సమేత విఘ్న నాయకుడు మకర తోరణం కింద కొలువై తమను కొలువ వచ్చిన భక్తుల మొరలాలకిస్తూ ఉంటాడు. ఇక్కడి వినాయకుడు ఎడమవైపుకు తిరిగిన తొండంలో కలశాన్ని పట్టిన కుడుముల దేవరగా ఉంటాడు. ఈ జయపురం గణపతికి జరిగే పూజాధికాలు చేసేవారే కాదు, కేవలం దర్శనం కోసమే వచ్చిన భక్తులు కూడా ఎంతో శ్రద్ధగా చూస్తారు. ముందుగా గణపతికి, ఆ తరువాత సిద్ధిబుద్ధులకు కూడా శాస్త్రోక్తంగా అర్చనాది క్రతువులు చేస్తారు. సర్వాలంకారాలు అయిన పిదప
జయపురం గణనాయకుడు అందుకునే నీరాజన సేవ ఎంతో సర్వశ్రేష్టంగా ఉంటుంది. గణపతి బప్ప మోరియా, మంగళమూర్తి మోరియా, జయపుర గణాధిప మోరియా అంటూ భక్తజనం విఘ్నేశ్వరుడికి ఇచ్చిన హారతిని తాము కనులకద్దుకుంటారు. గజాననం గజవదనం గణపతిం ప్రణమామ్యహం. గజాననం గజవదనం గణపతిం ప్రణమా. మూషిక వాహనుడై మోదక నైవేద్యాలను స్వీకరించి భక్తులకు మోదాన్ని కలిగిస్తాడీ బొజ్జ వినాయకుడు. వక్రతుండుడై వక్రబుద్ధులైన దానవుల అకృత్యాలను అరికట్టే వరదాయకుడు ఈ వరసిద్ధి గణేశుడు. ఈ గణేశుడు తన సోదరులతో, జగదంబా స్వరూపిణులతో, నవగ్రహాది దేవతలతో బహుశోభస్కర దేవాలయంగా వర్ధిల్లుతోంది. ఆ ఆలయ ఆవరణంతా ప్రధానాలయం, ఉపదేవాలయాలతో కళకళ్లాడుతూ ఉంటుంది. ఆ ఆలయ ఆవరణ విశేషాలను వీక్షిద్దాం. బంగాళాఖాత తీరాన ఉన్న ఒడిశా రాష్ట్రంలో దట్టమైన అడవులున్న కోరాపుట్ జిల్లాలో ఈ జయపురం గణపతి దేవస్థానాన్ని కొన్ని దశాబ్దాల క్రితం నిర్మించినదిగా చెబుతారు. ప్రధాన మందిరానికి పక్కనే ఉన్న మరో ద్వారం గుండా వెళ్లే ఆవరణలో లలితాంబ, అయ్యప్ప స్వామి, కుమారస్వామి తదితర ఉపమందిరాలు ఉన్నాయి. నిత్య నైమిత్తిక కార్యక్రమాలు జరిగే ఈ ఆలయానికి ఓ రాజగోపురం ప్రధాన ద్వారంగా అలరారుతుంటుంది. పంచభూతాల అంశాలతో ప్రతిష్ఠించిన 5 కలశాలు, ముల్లోకాలకు చెందిన దేవుడు ఈ వినాయకుడు అన్నట్లుగా 3 అంతస్తులతో ఈ రాజగోపురం బహు ఆకర్షణీయంగా ఉంటుంది. ఆ గోపురం ఎదురుగా గణాధిపుని ఓ భవ్య విగ్రహం అమర్చారు. ప్రవేశద్వారానికి ఇరువైపులా శృంగిరిటి, భృంగిరిటిలు, వారి ముందు గజాననునికి ఆప్తులైన గజరాజులు ఉంటారు. ఆ రాజగోపురాన్ని దాటి లోపలి ఆవరణలోకి వచ్చిన వారికి ఎదురుగా తళతళా మెరిసిపోతున్న పంచలోహ తాపడపు ధ్వజస్తంభం, దాని వెనుకనే శిల్పమయంగా ఉన్న ప్రాకారాలు కనిపిస్తాయి. ఎదురు ప్రాకారంపై ఆది దంపతులు, పెద్ద కొడుకు, పెద్ద కోడళ్లు, చిన్న కొడుకు, చిన్న కోడళ్లు, శివపార్వతుల కుటుంబమంతా ఒకేసారి కనిపించినట్లుంటుంది. మధ్యలో శివుడు, పార్వతులు ఆసీనులై ఉన్న చూడచక్కని ప్రతిమ ఉంటుంది. వారికి కుడివైపున సిద్ధిబుద్ధి సమేత వినాయకుడు, ఎడమవైపున వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిల విగ్రహాకృతులు కనిపించి సందర్శకులకు అమితానందాన్ని కలిగిస్తాయి. ధ్వజస్తంభం వెనుకనే విఘ్ననాయకుని వాహనమైన ఎలుక నల్లని శిలాప్రతిమగా కానవస్తుంది. బహుస్తంభయుక్తంగా ముఖమంటపం గర్భాలయానికి తగినట్లుగానే ఉంటుంది. ఆ గర్భాలయ ద్వారానికి ఒకవైపు సరస్వతీదేవి, మరోవైపు వినాయకుని చిరు విగ్రహాలు ఉంటాయి. రాక్షస సంహారానికి, భక్తజన సంతోషానికి లయకారుడు శివుడు చేసినట్లే శివపుత్రులు కూడా రాక్షస సంహారానికై కారణజన్ములయ్యారు. తారకాసుర సంహారానికై సుబ్రహ్మణ్య స్వామి అవతరించాడు. తన అన్నగారి భక్తి శ్రద్ధలు తెలియక గణాధిపత్యానికి పోటీపడి వినాయకుని పితృభక్తి శక్తిని గ్రహించి పశ్చాత్తాప హృదయుడయ్యాడు. ఈ జయపురం ఆలయాన సోదరుడైన వినాయకుని చెంత ఉపాలయ దైవంగా కొలువై పూజలందుకుంటున్నాడు. దేవాధిదేవనుత దేవగణాధినాథ, దేవేంద్రవంద్య మృదుపంకజ మంజుపాద, దేవర్షి నారద మునీంద్ర సుగీత కీర్తే, వల్లీసనాథ మమదేహి కరావలంబం. ఓ సుబ్రహ్మణ్య స్వామి, నాయనా స్కందకుమార, ఓం శరవణ భవ, నమో మురుగా, ఓ మురుగన్, ఇలా ఎన్ని విధాలుగా స్మరించినా అనుగ్రహించే దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఆర్ముగం, షణ్ముఖనాథ, వేలాయుధన్, దండాయుధపాణి అని ఎలా పిలిచినా పలికేది, ప్రత్యక్షమయ్యేది, దర్శనమిచ్చేది శివపార్వతీ నందనుడు ఆది దంపతుల ద్వితీయ పుత్రుడైన కుమారస్వామియే. ఆ కుమారస్వామి జయపురం గణపతి దేవస్థానంలో తన ఇరు దేవేరులైన వల్లీ దేవసేనల సమేతంగా కొలువై ఉన్నాడు.
తారకాసుర సంహారానికై జన్మించిన కారణజన్ముడు. కార్తికేయుడు నిలుచున్న భంగిమలో దండాయుధాన్ని ధరించి భక్తులు ఏ వేళ వచ్చినా ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా దివ్యమైన దర్శనాన్ని అనుగ్రహిస్తుంటాడు. విఘ్న వినాయకుడు సర్వ విఘ్నాలను నివారించేందుకు అవతరిస్తే జనుల జాతకపర గ్రహాది దోషాలను అరికట్టేందుకు ఉపశమింపచేసేందుకు నవగ్రహ దేవతలున్నారు. ఆ ఆదిత్యాది నవగ్రహ దేవతలు 9 మంది ఒక ప్రత్యేక మందిరంలో కొలువై కొలుపులందుకుంటున్నారు. ఆలయానికి వచ్చిన భక్తజనులకు వారి జాతకపర సమస్యలను తీర్చి అభయాన్ని ఇస్తున్నారు. మనం కూడా ఆ నవగ్రహాల మందిరాల్ని సందర్శిద్దాం. జయపురం గణపతి ఆలయంలోనే ఉన్న నవగ్రహ మంటపం వైపుకి భక్తులు సాగుతారు. భక్తులు తమ తమ జాతకపర దోషాలను నివృత్తి చేసుకుని ఉపశమనం పొందేందుకు ఆ నవగ్రహ మంటపంలో కొలువై ఉన్న నవగ్రహ చిరుమూర్తులకు ప్రదక్షిణలు, అర్చనలు, తైలాభిషేకాలు, నవధాన్యాలతో పూజలు చేస్తారు. ఈ మంటపంలోని రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు నవగ్రహాలకు అభిషేకాది అర్చనలు, ప్రదక్షిణాది ప్రణతులు చెల్లించుకుంటారు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ స్తోత్ర పఠనం చేస్తూ 9, 18, 27 ప్రదక్షిణలు చేస్తారు. ఇదే ఆలయంలో లంబోదరుని సహోదరుడు శివకేశవుల తనయుడు అయ్యప్ప స్వామి కూడా ఉపాలయ దైవంగా ఉన్నాడు. మోహిని అవతారుడుగా ఉండగా లోక కళ్యాణార్థమై శివుని పుత్రునిగా, మోహిని సుతునిగా అయ్యప్ప అవతరించాడు. శివకేశవుల పుత్రుడిగా, హరిహర సుతుడిగా కీర్తించే అయ్యప్ప స్వామి వరుసకు తన అన్నగారైన వినాయకుని చెంత ఉపాలయంలో ఆసీనుడై ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకుందాం. విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణుశంభు ప్రియం సుతం క్షిప్రప్రసాద నిరతం శాస్తారం ప్రణమామ్యహం. మోహిని అవతారం దాల్చిన విష్ణువును శంకరుడు మోహించగా హరిహరసుతునిగా జన్మించిన వాడే అయ్యప్ప. ఆ అయ్యప్ప వరుసకు వినాయకునికి తన కుటుంబ సభ్యునిగా తమ్ముడే అవుతాడు. అందుకే అన్నట్లు జయపురాన కొలువైన గణపతి ఆలయంలోనూ ఉపాలయ దేవునిగా దర్శనమిస్తున్నాడు శాస్త. ఈ ఉపాలయ గోపురాలపై ఎంతో అందమైన పలు శిల్పాలుంటాయి. అగ్రభాగాన లోహ అశ్వ ప్రతిమ ఉన్న ధ్వజస్తంభం ఉంటుంది. ఈ ఉపమందిరంలో పానవట్టంపై కూర్చున్న శివలింగాకారం అయ్యప్ప శివరూపంగా కనిపిస్తూ ఉంటే, కూర్చున్న భంగిమలో ఆ ఎడమచేయి వయ్యారపు వంపు మోహిని అవతారాన్ని తలపింపచేస్తుంది. ఒంటి నిండా భస్మధారణతో శివరూపం, ముఖాన తిరునామంతో విష్ణురూపం, రెండింటి సంగమ రూపంగా ఆ శబరిగిరీశుడు కానవస్తాడు. ఏ క్షేత్రంలోనైనా ఎలా కనబడతాడో అలాగే ఈ ఉపమందిరంలోనూ ఊపిరులూదిన మాతృమూర్తి శివపత్ని పార్వతీదేవి. ఆ తల్లి మూలస్వరూపిణి అయిన జగదంబ అనేక అవతారికులుగా వెలిసింది. అటువంటి జగజ్జనని ఒక విశిష్ట అవతారం లలితాదేవి. ఆ తల్లి ఇదే ఆలయ ఆవరణలో లలితాంబాదేవిగా ఉపమందిరాన సుప్రతిష్ఠిత అయి ఉంది. మంగళవార రాహుకాల పూజలు, శుక్రవార ప్రత్యేక పూజలు, పర్వదినాలలో సామూహిక వ్రతాలు ఎంతో విశేషంగా జరుగుతాయి. యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై. స్వరూపులై సృష్టిని గావించినవారు ముల్లోకాల సకల జనులకు పూజనీయ దైవాలయ్యారు. ఆ భగవదాంశతో మానవ రూపాన జన్మించి మహారుషులు, మహాపురుషులుగా వెలుగొందారు. అలాంటి దైవ సమానుడు, మానవ రూప మాధవుడు శ్రీ షిరిడి సాయిబాబా. ఆ యోగిరాజు ఊరూరా ప్రత్యేక మందిరాలలోనే కాక ఇలా దైవస్వరూపాల ఆలయాలలో ఉపాలయ మూర్తులై కూడా దర్శనమిస్తున్నారు. ఈ జయపురం గణపతి దేవుని దేవస్థానంలో కూడా సాయీశ్వరుడు కొలువై
దివ్య దర్శనాన్ని ఇస్తున్నాడు. గణపతి మందిరంలో జైపురం భక్తుల కోసం నిర్మించిన ఉపమందిరం శ్రీ సాయిబాబా మందిరం. ఈ మందిరంలో పాలరాతి మూర్తిగా కాలి మీద కాలు వేసుకుని యోగిరాజు వలె కూర్చున్న సాయి భగవానుణ్ణి ఎంతసేపు చూసినా తనివి తీరనంత నిండైన విగ్రహంగా కొలువై ఉంటాడు. కాషాయ రంగు వస్త్రాలను ధరించిన సాయీశ్వరుడు నిండైన సింహాసనంపై దర్జాగా కూర్చొని ఉంటాడు. భృకుటి ముడివేసి ఉన్న సాయి మోముని చూసిన వారెవరికైనా మీకెందుకు చింత, నేనున్నానుగా మీ చెంత అంటున్నాడా బాబా అని అనిపిస్తుంది. ప్రత్యేకించి గురువారాలలో ఈ యోగిరాజుకి ఎంతో నిష్ఠగా అర్చనలు సాగుతాయి. ఆ పాలరాతి సాయిబాబా వారి పాదపద్మాలకు నమస్కరించి ధన్యులవ్వాలని భక్తులు ఆరాటపడతారు. జయ జయ షిరిడి సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్, జయ జయ షిరిడి సాయిరామ్. ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ల సరిహద్దుల్లో ఉన్న కోరాపుట్ జిల్లా జైపురం హైదరాబాద్ నుంచి 609 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి వెళ్లేవారు సూర్యాపేట, ఖమ్మం, భద్రాచలం, చింతూరు, సీలేరుల మీదుగా ఒడిశా రాష్ట్ర జైపురం చేరుకుని అక్కడ కొలువై ఉన్న శ్రీ సిద్ధిబుద్ధి సమేత గణపతిని దర్శించుకోవచ్చు. విజయవాడ నుంచి వెళ్లే తీర్థయాత్రికులు 517 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. విజయవాడ నుంచి ఏలూరు, రాజమండ్రి, అన్నవరం, తుని, నక్కపల్లి వద్దే మలుపు తీసుకుని విశాఖ వెళ్లకుండా అరకు, గుంటసీమ, బాదల్, బోయ్పూరిగూడల మీదుగా గణపతి స్వామి కొలువై ఉన్న జైపురం చేరుకుంటారు. సర్వ విఘ్నోపశాంతయే అని వేడుకుంటే ఏ విఘ్నమూ లేకుండా కార్యజయాన్ని వసంగే స్వామి విఘ్నేశ్వర స్వామి. సర్వసిద్ధి ప్రదాయకుడు ఈ సిద్ధి బుద్ధి వినాయకుడు. ఎలుకు నెక్కి ఊరేగి ఎల్లలోకవాసుల కోర్కెలు సిద్ధింపచేస్తాడు ఆ ఏకదంతుడు. మనలోని వక్రబుద్ధులను సరిచేసే వక్రతుండు ఈ గజముఖ వినాయకుడు. ఈ జైపురం గణపతి ఆశీస్సులు మనకు ఎల్లప్పుడూ లభిస్తూనే ఉండాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.